పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. సప్తమాతృలకు 7వ బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఇవాళ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో హరిబోలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు చేసి బోనాన్ని సమర్పించారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పులతో హరిబోలి నుంచి లాల్ దర్వాజా ఆలయానికి బోనాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. జోగిని అవికాదేవి అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యాన్ని సమర్పించారు. దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న, వివిధ ఆలయాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 2018 నుండి బంగారు బోన సప్తమాతృలకు బంగారు బోన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం ఈరోజు అక్కన్న మాదన మహంకాళి మందిరం నుండి అంగరంగ వైభవంగా ఉగ్గుడులతో, డప్పులతో, భక్తులు ఆటపాటలతో మేము అక్కన్న మాదన మందిరం నుండి నడుచుకుంటూ మన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి మాతకు బంగారు బోనం సమర్పించడం జరిగినది. దీనికి సహకరించిన వివిధ ఆలయాల అధ్యక్ష కార్యదర్శులకు, మరి ప్రత్యేకంగా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ సభ్యులకు, అధ్యక్షులు, కార్యదర్శులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ రోజుతో సప్తమాతృలకు సప్త బంగారు బోనాల కార్యక్రమం ముగించింది. మరి 2 రోజుల తర్వాత బోనాల పండుగ కూడా అంగరంగ వైభవంగా మా సోదరిమణులు బోనాలతో అమ్మవారికి దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నా. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరిపై ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా బంగారు బోనం సమర్పించినప్పుడు మేము కూడా కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలందరూ, ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆయురారోగ్యాలు ఉండాలని అమ్మవారిని కోరడం జరిగినది.